వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్. సో ఈరోజు ఒక మంచి కంటెంట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమిళలో చూసారు. అవును, మా సిస్టర్ని ఇప్పుడు రెడీ చేయబోతుంది, అది కూడా ఒక చిన్న హల్దీ ఈవెంట్కి. ఈ వీడియోని ఎందుకు ప్లాన్ చేశారంటే, ఇప్పుడు మనం వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న హల్దీ ఈవెంట్స్కి అలా అటెండ్ అవుతూ ఉంటాం. సో దానికోసం మనం ఎలాంటి డ్రెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, జ్యువెలరీ అండ్ మేకప్, హెయిర్ స్టైల్, అవన్నీ కూడా ఇప్పుడు నా వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు కూడా మా ట్రిక్స్ అండ్ టిప్స్ని ఫాలో అవ్వచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హల్దీ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఎల్లో కలర్. సో మనం వేసుకునే డ్రెస్ని కూడా ఎల్లో కలర్లోనే చూస్ చేసుకుంటూ ఉంటాం. సో ఈరోజు నేను కూడా ఎల్లో కలర్ డ్రెస్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి 3 పీస్ సెట్ అనమాట. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం టాప్ చూసుకున్నట్లయితే ఇది బ్లౌజ్ మోడల్ అండ్ స్లీవ్లెస్. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ ఇది జార్జెట్. సో మంచి హై క్వాలిటీ జార్జెట్. యాక్చువల్లీ మాకు ఇక్కడ సైడ్ జిప్ వచ్చింది, బట్ అంత కంఫర్టబుల్గా లేదు ఫిట్టింగ్స్ అని చెప్పేసి మేము ఇలా ఉక్స్ అయితే స్టిచ్ చేయించింది మా సిస్టర్. సో ఇదనమాట. నెక్స్ట్ కింద స్కర్ట్ వచ్చింది. సో స్కర్ట్ కూడా ఎల్లో కలర్ వచ్చింది. మనకి స్కర్ట్కి ఇలా పట్టిలాగా సేమ్ మనకి బ్లౌజ్కున్న క్లాత్ని అయితే ఇచ్చారు. అండ్ చిన్నగా ప్లీట్స్ వచ్చాయి, పక్కన నాట్ వచ్చింది, కోట్ వచ్చింది అనమాట మళ్ళీ. సో కోట్కి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ మనకి ఇలా వచ్చింది అనమాట. సో యాక్చువల్లీ ఇది డ్రెస్ వేసుకున్నాక చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడైతే వేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో డ్రెస్ వేసుకుంటే ఇలా ఉండింది. సో మీరే చూస్తున్నట్లయితే ఎంత పర్ఫెక్ట్గా ఉండింది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఎంత 650కి, అది కూడా గ్లో రోడ్లో తీసుకుంది. సో గ్లో రోడ్లో మేము ఎక్కువగా షాపింగ్ చేయలేదు, ఇదే ఫస్ట్ డ్రెస్, అంటే తనే తీసుకుంది. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి కోట్. సో ఇలా మనం వేసుకోవచ్చు, అంటే రిమూవ్ చేసుకోవచ్చు, ఎలాగైనా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే హెయిర్ స్టైల్. సో నేను ఇప్పుడు ఏం హెయిర్ స్టైల్ అయిపోతున్నాను అనేది మీకు కంటిన్యూషన్లో ఉంటుంది, చూసేసేయండి. జనరల్గా మనం ఏ ఈవెంట్కి రెడీ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మన హెయిర్ స్టైల్. సో నేను నమ్మేది ఏంటి అంటే హెయిర్ స్టైల్ ఎంత నీట్గా ఉంటే మనం అంత నీట్గా అంత మంచిగా కనిపిస్తాము. సో నేను మాత్రం హెయిర్ స్టైల్కి చాలా మంచి ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ నాకు తెలిసినంత వరకు చాలామంది మనకి సెట్ అవ్వదు, నాకు సెట్ అవ్వదేమో అని చెప్పేసి ఎప్పుడు రొటీన్గా ఒకటే హెయిర్ స్టైల్ వేసుకుంటూ ఉంటారు అండ్ అంత మంచిగా రెడీ అవుతారు, మేకప్, డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఏంటి అంటే హెయిర్ స్టైల్ దగ్గర వచ్చేసి వాళ్ళు మిస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కంప్లీట్ ఆ లుక్ అనేది పోతుంది. సో మీరు ఎప్పుడైనా కూడా ప్రతి చిన్న చిన్న డీటెయిలింగ్స్ని కూడా హైలైట్ చేస్తేనే మనం బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాం. సో నేనైతే నాకు అండ్ మా సిస్టర్ అయినా మేమైనా కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తాం హెయిర్ స్టైల్స్కి. సో ఈరోజు వచ్చేసి నేను చూపిస్తున్న హెయిర్ స్టైల్ నేమ్ ఏంటి అనేది నాకు తెలీదు. బట్ ఏంటి అంటే మనం హెయిర్ని 2 పార్ట్స్కి డివైడ్ చేసుకొని నార్మల్గా ఇలా పఫ్ లాగా కొంచెం చేసి క్లిప్స్ పెట్టుకుంటే అయిపోతుంది. సో ఫైనల్లీ ఒక సింపుల్ హెయిర్ స్టైల్ అయితే అయింది. సో ఎందుకు ఇలా మధ్యలోకి డివైడ్ చేశానంటే, సో పాపడ్ బిల్ల పెట్టుకుంటుంది కాబట్టి సో మనం ఇలా మధ్యలోకి తీస్తే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మేకప్ అనమాట. సో చాలా సింపుల్ మేకప్, ఇంట్లో ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మనకు మంచిగా హైలైట్ చేయాలంటే మనం వేసుకునే జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ పైన కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో మేకప్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్, తర్వాత జ్యువెలరీ. సో ఇంతకుముందు మీకు మేకప్ వీడియోలో చూపించాను కదా, ఫస్ట్ మనం ప్రైమర్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోవాలని. సో ఈరోజు నేను యూజ్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటిదంటే NYB 3-in-1 ప్రైమర్ ప్లస్ ఫౌండేషన్ ప్లస్ సీరం అనమాట. సో ఈ ఒక్కటి పెట్టుకుంటే కంప్లీట్ లుక్ అనేది వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇది అప్లై చేసుకుందాం. సో ఇది కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నేను రీసెంట్గా కంప్లీట్ మేకోవర్ వీడియోని అయితే సపరేట్గా చేసి పెట్టాను. సో ఆ లింక్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేసేయండి. నేను చెప్పినట్లుగా మనం బ్లెండింగ్ని కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేస్తేనే ఆ మేకప్ అంతా కూడా ఈవెన్గా కనిపిస్తుంది, లేదంటే మీకు ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మన బ్లెండింగ్ చేసే విధానంపై డిపెండ్ అవుతూ ఉంటుంది. సో అది మీరు క్లియర్గా తెలుసుకోవాలి అంటే నా రీసెంట్ వీడియోని చూసేసేయండి, ఆ లింక్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వచ్చేసి ఫేసెస్ కెనడా ఫౌండేషన్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మా సిస్టర్ మేకప్ ప్రోడక్ట్స్ అనమాట. నేను చూపించినవి నావి ఆ రోజు, ఈ వీడియోలో చూపించినవి కూడా దీన్ని యూజ్ చేసే బ్రాండ్స్ అనమాట. సో మళ్ళీ ఎవరి వాళ్ళకైతే సెట్ అవుతుందని చెప్పేసి తనవే యూజ్ చేస్తున్నాం ఇక్కడ కూడా. ఫస్ట్ స్టెప్లో
ఫౌండేషన్ అయిపోయింది. తర్వాత ఏంటి అంటే కాంపాక్ట్ పౌడర్. సో మీరు కాంపాక్ట్ పౌడర్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా అది మీ ఇష్టం. సో మేమైతే రీసెంట్ టైంలో కాంపాక్ట్ పౌడర్ని అయితే బాగా యూస్ చేస్తున్నాము, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది, ఆ డల్నెస్ అంతా పోతుందన్నమాట. నెక్ పార్ట్లో మనం లాస్ట్కి యాడ్ చేద్దాము. సో ఇప్పుడే స్వెట్ వచ్చేసి అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి, సో అంతా అయిపోయాక లాస్ట్కి నెక్కి అప్లై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐష్. సో ఈ ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి మార్స్. సో రీసెంట్గా తీసుకుంది, బట్ ఇంతకుముందు కూడా యూస్ చేసాం, చాలా బాగున్నాయి అన్నమాట షేడ్స్. సో మనం ఇప్పుడు హల్దీ ఈవెంట్కి రెడీ అవుతున్నాం కాబట్టి పింక్ ఇలా బ్రైట్ కలర్స్ కాకుండా కొంచెం లైట్ కలర్స్ లైక్ గోల్డ్, క్రీమ్, రోజ్ పింక్, సో ఇలా మనం యాడ్ చేసుకుంటే కొంచెం పార్టీ కైండ్ ఆఫ్ లుక్ అనేది వస్తుంది. సో పార్టీ కాదు, ఒక ఈవెంట్ హల్దీకి సెట్ అయ్యేలాగా ఉండాలంటే సో ఈ కలర్స్. సో నేనైతే ముందుగా ఈ షేడ్ని యూజ్ చేసుకుంటున్నాను, గోల్డ్ వన్. జనరల్గా మనం ఐ షాడో ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యర్ ఇంట్రెస్ట్ అండ్ డ్రెస్సింగ్. కొందరు ఏంటి అంటే డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా డ్రెస్ కలర్లో వేస్తూ ఉంటారు, బట్ నేను ఈరోజు హల్దీ ఈవెంట్కి ఎలా రెడీ అవ్వాలనేది చూపిస్తున్నాను కాబట్టి నేను లైట్ కలర్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాక్చువల్లీ మస్కారా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పెట్టలేదు. హల్దీ ఈవెంట్ వాటర్ అలా పోస్తూ ఉంటే అంతా కూడా మేకప్కి అంటే వాటర్ ప్రూఫ్ ఇవి ఉంటే పెట్టుకోవచ్చు, బట్ మేము ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి నేను కాజల్ యాడ్ చేస్తున్నాను, అది కూడా లాక్మీ బ్రాండ్ నుండి. సో కాజల్ పెట్టుకుంటేనే మన మేకప్కి కంప్లీట్నెస్ వస్తుంది అని మేమైతే నమ్ముతూ ఉంటాము, బట్ కొందరికి ఇష్టం ఉండదు, అది మన ఇష్టం, ఆప్షనల్ కూడా. బట్ పెట్టుకుంటే ఇంకా హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటాం. కొంతమంది ఏంటి అంటే పైన కింద టచ్ చేస్తూ ఉంటారు, సో అలా పెట్టడం వల్ల ఆ నీట్నెస్ అనేది పోతుంది. సో ఇది పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా నీట్గా పెడితే మంచిగా కనిపిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి లైనర్ కూడా NYBదే. అండ్ నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోలో మీకు లైనర్ ఎలా పెట్టాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియోలో చూసేసేయండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది టిప్స్ అన్నమాట. సో ఈ లైనర్ పెట్టడం కూడా ఒక ఆర్ట్. సో అందుకే మీరు మంచిగా పెడితేనే ఐ లైనర్ పెట్టిన లుక్ వస్తుంది, లేదు అంటే కంప్లీట్గా కూడా మన మేకప్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంటుంది. సో లాస్ట్ టైం పెట్టిన వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా పెట్టాలి అనేది. సో యాక్చువల్లీ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఎవరైనా కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవాలి అనే కాన్సెప్ట్ని మీకు తీసుకురావడం కోసమే ఈ వీడియోని అయితే ప్లాన్ చేశాను. అండ్ ఏంటి అంటే ఇందులో హెవీ మేకప్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయట్లేదు, లైక్ కాండోరింగ్, హైలైటర్. సో ఫైనల్ స్టెప్ అనమాట. సో ముందుగా ఈ లిప్స్టిక్ యాడ్ చేసే కన్నా ముందు మనం లిప్ బామ్ పెట్టుకుంటే మన లిప్స్ అనేవి కొంచెం వెట్గా అయ్యి ఆ లిప్స్టిక్ అనేది మంచిగా బ్లెండ్ అవుతుంది మన లిప్స్ పైన. సో మేము యూస్ చేస్తుంది మామా ఎర్త్ అనమాట. సో లాస్ట్ టైం చూపించిన వీడియోలో ఈ బ్రాండ్ అనేది ఉండింది, చూసుకోండి. సో ఇక్కడితో అంటే మా మేకప్ లుక్ని క్లోజ్ చేసేసాము. అండ్ ఇంకా ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే సింపుల్గా రెడీ అవ్వడం ఎలా అనేది మన కాన్సెప్ట్ కాబట్టి. సో లాస్ట్లీ ఈ కాంపాక్టర్ అయితే నెక్కి యాడ్ చేస్తున్నాను. అంటే మీరు కాంపాక్ట్ కాకుండా ఫస్ట్గా మనం యూస్ చేసినట్లుగా ఫౌండేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేను చెప్పాను కదా మేము ఎక్కువగా ఫౌండేషన్ని నెక్కి యూస్ చేయము. సో ఫైనలీ మన మేకప్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్. సో మనం ఎప్పుడైనా హల్దీకి అలా ఈవెంట్స్కి, సంగీత్కి కానీ మెహందీ ఫంక్షన్స్కి ఇలా రెడీ అవ్వాలి అంటే మనం వేసుకునే యాక్సెసరీసే మనల్ని హైలైటింగ్గా కనిపిస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ అనేవి చాలా హెవీగా ఉంటే మనం ఇంకా నెక్ సెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది చూడండి, మంచిగా మన డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ ఎల్లో కలర్లో తీసుకున్నాము. రీసెంట్ టైమ్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనకి ఇంకా కంప్లీట్నెస్ వస్తుంది, ఎలాంటి చైన్స్ కూడా అవసరం లేదు. సో నేను కూడా చాలామంది లాగా హెవీ ఇయర్ రింగ్స్ నాకు సెట్ అవ్వవేమో అని ఇన్ని రోజులు ట్రై చేయలేదు. ఈ రీసెంట్ టైమ్స్లో ట్రై చేశాను, నాకు చాలా బాగా సెట్ అయ్యాయి. సో మీరు కూడా మీకు సెట్ అవ్వదు అనుకోకండి, ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. వచ్చేసి మాంగ్ టీకా. సో దీనికి వచ్చిందనమాట సెట్. సో ఇది పెట్టుకుంటే ఇంకా అసలు కంప్లీట్గా అండ్ ఫైనల్గా వచ్చేసి మనం సో మీరు చూస్తున్నట్లయితే మనకి ఎలాంటి నెక్ పీస్ కూడా అవసరం లేదు, బట్ ఇది యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం హెవీగా కనిపిస్తుంది.
అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను నెక్ పీస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా మా సిస్టర్ మీషో నుండి తీసుకుంది అని చెప్పింది. సో అవన్నీ కూడా తన ప్రోడక్ట్సే, తన యాక్సెసరీస్, తన డ్రెస్సే అనమాట. అంతా కూడా తన సెలెక్షన్. సో ఈ వీటి లింక్ అన్నిటికి కూడా నేను తెలుసుకొని మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ చైన్ యాడ్ చేయకున్నా పర్వాలేదు, బట్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం గ్రాండ్గా కనిపించింది. సో అదనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ ఇంకా కొంచెం హైలైట్ చేయడానికి లైట్గా డార్క్ పింక్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో దానివల్ల ఇంకా కొంచెం బ్రైట్నెస్ అనేది వచ్చింది. సో మీరు చూసినట్లయితే మనకి ఇయర్ రింగ్స్ వల్లనే కంప్లీట్గా హల్దీ మేకవర్ లుక్ అనేది వచ్చేసింది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉండింది. జస్ట్ బిలో 1000 రూపీస్లో మనం ఒక హెవీ హల్దీ లుక్ని తీసుకురావచ్చు. అండ్ ఇలా మీరు రెడీ అయి వెళ్తే సో కంప్లీట్ అట్రాక్షన్ అంతా కూడా మీ పైన ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి 640 అలా నేను మెన్షన్ చేస్తాను ప్రైస్. అండ్ ఇది వచ్చేసి 190, ఇది 150 అంటే ఈ సెట్ అంతా. సో కంప్లీట్ బిలో 1000లో మనకి ఇంత మంచి లుక్ని తీసుకురావచ్చు. అండ్ మీరే చూసేసేయండి, ముందు చూపించిన క్లిప్కి అండ్ ఇప్పుడు చూపిస్తున్న క్లిప్కి ఎంత కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఈజీగా రెడీ అవ్వచ్చు నేను చెప్పిన ప్రాసెస్ చూస్తే. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే, ఈ మేకవర్ నచ్చితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే మీకు కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఎవరైనా పర్చేస్ చేసుకుంటే మన లింక్ చూసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ కెన్ అండర్స్టాండ్ ఎంతమంది పర్చేస్ చేశారు, ఎంతమంది మన ప్రోడక్ట్స్ని ఫాలో అవుతున్నారు అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి మీకు ఫుల్గా చూపిస్తాను ఎలా ఉండింది ఈ డ్రెస్ అండ్ ఈ లుక్ అండ్ ఈ జ్యువెలరీ అనేది. ఫైనల్గా మన లుక్ ఎలా వచ్చింది అని చెప్పేసి. సో మీరు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు కూడా మీ ఫంక్షన్కి మీరు వెళ్ళే ఈవెంట్కి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు. అండ్ వెరీ సింపుల్ లుక్తో మన ఈవెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా బిలో 1000 అంటే బిలో 1000 కాదు, యాక్సెసరీస్, డ్రెస్ అండ్ కంప్లీట్ అంతా కూడా 1000లో వచ్చేసాయి మనకి. సో తక్కువ ప్రైస్తో ఎక్కువ గ్రాండ్ లుక్ని తీసుకురావాలంటే నా ఛానల్ని, నా వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ నేనైతే మీకోసం ప్లాన్ చేశాను. సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. దిస్ ఇస్ AM signing off for today's video.